మనం స్కూల్లో ఏగానే మన సర్టిఫికెట్‌లో మీది ఏ కులం అని ఫస్ట్ అడుగుతారు. అవును. హాస్టల్‌లో ఏగానే ఎస్సీ హాస్టలా, బీసీ హాస్టలా, ఓసీ హాస్టలా అక్కడే డివైడ్ చేస్తారు. అవును. అంటే మన సమాజం మీరు వద్దన్నా, అవునన్నా, కాదన్నా ఎవరు అవును. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఏ టాప్ టు బాటమ్ కులం ఆధారిత సమాజం మనది. కులం అవును. ఆధారంగానే నిర్మించారు. నిర్మించారు. అది ఏ పద్ధతిలో తీసుకున్నా అంబేద్కర్ గారు చేసిందైనా అదే, ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుందైనా మన పెద్దలు చేస్తుందైనా అదే. అవ్ మరి కులం కాదు అని ఎలా అంటారు ఆ! మీరు? ఇక్కడనే ఉంది. మీరేమంటారు? అంబేడ్కర్ గారు కులరహిత సమాజం నిర్మించాలన్నాడు. కులతత్వం పోవాలన్నాడు. సమానత్వం రావాలన్నాడు. అందుకనే అంబేడ్కర్ గారు బౌద్ధిస్ట్‌గా మతం బౌద్ధిస్ట్‌గా అవును. తీసుకున్నది అందుకే. హ్మ్. అంటే కులాలను ఇష్టం లేకనే. అయితే కాకపోతే ఏమన్నాడంటే ఆనాడైన అంబేడ్కర్ రాసినటువంటిది వెనుకబడిన అందుకనే రాజ్యాంగంల ఆర్టికల్ 16లా ఏమన్నారంటే ఫలితం పొందని, ప్రయోజనం అందని, హ్మ్. వర్గానికి ఫలితం అన్నాడు. నా కులం నీ కులం అని చెప్పలే. ఫలితం పొందని, ప్రయోజనం అందని వర్గానికి ఫలితం చేకూర్చు అన్నాడు హుహు. అంబేడ్కర్ గారు. ఓకే. అంటే దాని అర్థం ఏంది? కులం అని ఎక్కడ ప్రస్తావన లేదు. ఎక్కడ లేదు. ఓకే. కానీ అస్పృశ్యత, అంటరానితనం అనేది 2 వర్గాలకు ఉన్నది. అవును. అది ఎస్సీలకు, అది ఎస్టీలకు. కాబట్టి వాళ్ళను ప్రత్యేక తరగతులుగా పరిగణించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ రక్షణ కవచం ఇచ్చారు. హ్మ్. అది వాస్తవం కూడా ఆనాడు ఇవ్వడం కూడా కరెక్టే. అది ఎందుకంటే 100% అవును. ఆ సందర్భంలో. అయితే ఇక్కడ వెనుకబడిన వర్గాలకు మనం గ్రామీణంలో చూస్తున్నటువంటి పరిస్థితులల్లా ఉన్నాయా? మీకు మీకు కూడా తెలుసు కదా అవును. శ్రీనివాస్ గారు. అవును సార్. మీరు అవును. ఊరి నుంచి నేను వచ్చినోళ్ళే, నేను కాదనట్లేదు నేను ఊరి నుంచి అవును. వచ్చినోళ్ళే. అహా! ఆ? ఇప్పుడు కులరహిత సమాజం అనే మాట హ్మ్. కులాల ఆధారంగా నిర్మించిన సమాజంలో కూర్చొని ఎలా అడుగుతున్నాడనేది నాకు అర్థం కావట్లేదు. అయితే కదా ఇప్పుడు అసలు మనం అన్నదమ్ములు అనుకుంటున్నాం, అవును. అక్క చెల్లెలు అనుకుంటున్నాం, అవును. పెదనాన్న బాబాయ్ అనుకుంటున్నాం, అవును. అన్ని కులాలను పిలుచుకుంటున్నాం బ్రహ్మాండంగా పిలుచుకుంటాం. పిలుచుకుంటున్నాం అవును. ఈ పరిస్థితులల్లా రెండే కులాలు ఉండాలి శ్రీనివాస్ గారు. యెస్. ఒకటి ఉన్న కులం, రెండు లేని లేని కులం. కులం. కరెక్ట్. కానీ అది రావాలని అంబేద్కర్ కోరుకున్నారు. అది రావాలని మనం సమాజ పరివర్తకులు కూడా ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సిన అవసరం ఉంది. అవును. అవును. కానీ దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత కూడా కులరహిత సమాజాన్ని నిర్మించాల్సినటువంటి మనము యెస్. ఈనాడు కులాల గురించి మనం చర్చించుకుంటున్నాం అంటే చాలా ఇన్ ప్రమాదకరమని. హక్కుల కోసం పోరాటం. హక్కుల కోసం పోరాటం అంటే ఇవి నిజమే. అంటే మీరన్నారు కులాల వ్యవస్థ నిర్మించినటువంటి మన వ్యవస్థలో కులాలు ఉన్నాయి కాదనలేము. కానీ ప్రతి కులాలకు ఆత్మగౌరవం ఉంటుంది కాదనలేము. ఆత్మాభిమానం ఉంటుంది కాదనలేము. కానీ ఎదుటి కులాలను ద్వేషించడం ఎక్కడిది? మనకు ఎవరిచ్చారు అధికారం? హ్మ్. ఆ? ఎదుటి కులాలను దురాభిమానంతో చూడడం మనకెవరిచ్చారు అధికారం? హ్మ్. లేదు కదా. హ్మ్. మన కుల ప్రయోజనాల కొరకు కొట్లాడడం తప్పేం లేదు. మరి ఎదుటి కులాలను హక్కులను కాలరాసే అధికారం మనకెక్కడిచ్చాను? ఇప్పుడు తీన్మార్ మల్లన్న విషయం తీసుకుందాం. ఉమ్, ఆయనకి ఒక రెడ్డి మెసేజ్ చేశాడు. ఉమ్, మీరు మా రెడ్ల ఉచ్చ తాగండ్రా అని. ఉమ్. దాని మించే కదా ఇష్యూ వచ్చింది. అంటే రెడ్లలో ఇంకా ద్వేష భావం ఉందా? కింది కులాల మీద అట్లనే భావించాలా? ఇప్పుడు రెడ్లల్లా అంటే దొరలు అది ఇంకా తెరలు తొలగవా? అంటే ఇప్పుడు మీరు అన్నది మీరు నేనైనా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం. అవును. నాకు తెలిసి అయితే మా దగ్గర ఎస్సీలు హ్మ్. మా గ్రామంలో నేను పుట్టినోళ్ళు మా ఇంట్లో కూర్చొని మా నాన్న పక్కన కూర్చొని ఒకే అంటే పక్క హ్మ్. పక్కన కూర్చొని అవునా? నైస్. తినేవాళ్ళు. వెరీ మా ఇంటి ముచ్చట చెప్తున్నా. రైట్. గ్రేట్. అంటే ఆయన కీర్తిశేషులు కలకొండ మల్లయ్య అని ఆ! ఎస్సీ చనిపోయిండు. ఆ! జస్ట్ కొద్ది ఇటీవల కాలంలోనే. ఓకే. అంటే మేము అంటే అంటే నేను ఇంకా ఎస్సీలనే మేము అట్లున్నామంటే ఇక బీసీల అంటే నేను నా సూపర్. సూపర్. నేపథ్యం కరెక్ట్. చెప్తున్నా. నా అయితే నేపథ్యం నా నేపథ్యం చెప్తాను మీకు. ఒక మాట. ఒకటే చెప్పండి ముక్క. చెప్పండి. మాది ఇప్పుడు భూపాలపల్లి జిల్లా చిట్యాల. ఓకే. మా ఇంటి చుట్టూ ఒక 5 గడీలుంటాయి. మా ఇంటి చుట్టూ ఓకే. ఒక 5 గడీలుంటాయి. ఓకే. నేను చూసాను. నా కళ్ళతో చూసాను. ఓకే. ఆ గడిల నుంచి పోయేటప్పుడు ఎస్సీ, ఎస్టీలు చెప్పులు ఓకే. చేతిలో పట్టుకొని సైకిల్ దిగి నడుచుకుంటూ పోయిన సందర్భాలు నేను చూసా. ఓ నా కళ్ళతో. మీ కళ్ళతో. అయితే నేను దీనికి చూసా. నేను సమాధానం చెప్పాలి ఆ! కూడా. ఎందుకు చెప్పాలంటే మన మన దేశం కొంత అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించిన క్రమంలో అవును.
ఇక్కడ ముస్లిం అంటే మొఘళ్ళు, నిజాములు, కుతుబ్షాలు అవును రకరకాల చక్రవర్తులు పాలించారు అవును మన రాష్ట్రాల్లో, అవును. మన దేశాన్ని. అంటే ఇదంతా కూడా బ్రిటిష్ వారి ఆదేశానుసారము ఇక్కడ నిజాములు పరిపాలించారు. రైట్. ఈ నిజాములు అనేవారు ఏం చేశారంటే, ఇది చాలా తెలవాలి పబ్లిక్ కూడా. కొత్వ అంటే వాళ్ళకి ఏమంటే కొద్దిగా అధికారం ఇచ్చారు. అవును వారిని ఏమంటాం అంటే జమీందారులని, అంటే మరి అంటే కొన్ని కుటుంబాలకు, అదేలేండి. అవును కొన్ని కుటుంబాలకు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టే విధంగా. సపోజ్ ఊర్లో 1000 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఒక్కరికి పెత్తనం ఇచ్చింది అనుకోండి, అవును అంటే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా చెప్పిండో నిజాం రాజు అట్లా చేసేది, నిజాం రాజు ఎట్లా చెప్పిండో ఈ దొర కూడా అట్లే చేసేది. ఓకే ఓకే. ఇది అప్పుడు అవును అప్పటి ముచ్చట నేను చెప్తున్నా. అట్లా కొన్ని కుటుంబాలు గడియలు ఉన్నటువంటి మాట కూడా, అంటే మనం యథార్థం మాట్లాడుకోవాలి, ఈ సమాజానికి యథార్థమే తెలవాలి. అంతే అంతే అంతే. అయితే గడియలు ఉన్నటువంటి కుటుంబాలు నాడు కొన్ని ఉన్న మాట కూడా వాస్తవం. కానీ ఇప్పుడు మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత క్రమంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి, పరిణతి చెందుతున్నటువంటి పరిస్థితులలో మీరు అదే గడియలు ఇప్పుడు ఊర్లలో చూస్తుర్రా? నేను మిమ్మల్ని సూటి ప్రశ్నిస్తున్నా. అప్పుడున్న గడియలు ఉన్నాయా చెప్పండి? లేవు కదా. అన్నలు ఎత్తుకపోయారు. ఆ? అన్నలు రైట్. అందుకనే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆనాడు నక్సల్ బరి ఎందుకు వచ్చిందంటే, ఏదైతే అణచివేత ఉంటుందో అక్కడనే తిరుగుబాటు ఉంటుంది. అవును ఎక్కడనైతే వివక్షత ఉంటుందో, నిర్లక్ష్యం ఉంటుందో అక్కడనే కక్ష పెంచుకొని తిరుగుబాటు చేస్తారు. ఎస్ అదే రూపం వల్ల ఆనాడు నక్సలైట్లు వచ్చి గడీలు అనేటువంటి దొరలు ఎవరైతే ఉన్నారో, దొరలుగా చలామణి వాళ్ళు కూడా దొరలు కాదు, ఆ దొరలుగా చలామణి కావడానికి నిజాములు ఆ రోజు ఇచ్చినటువంటి పెత్తనం, ఓకే అది అట్లా చేశారు. ఆ తర్వాత గడీలు ఉన్నాయా ఇప్పుడు? మరి మనం మాట్లాడుకునేది వర్తమానంలో మాట్లాడుకోవాలి, నేటి పరిస్థితులలో మాట్లాడుకోవాలి. కాబట్టి అదే ఇప్పుడు అయితే ఇంకొకటి కూడా మీరు గమనించండి, బాబర్ నుంచి నిజాం వరకు 700 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఏలేరు ముస్లింలు. బాబర్ నుంచి నిజాం వరకు 700 సంవత్సరాలు ఏలేరు. మరి ఈనాడు వాళ్ళు ఏలితే అందరు కుబేర్లే ఉండరా? వాళ్ళు కూడా పాన్ షాపులు నడిపేవాళ్ళు, అరటి పండ్లు తోలేవాళ్ళు, లారీ క్లీనర్లు, తాపీ మేస్త్రీలు, అందరూ పేదలే ఎక్కువ ఉన్నారు ఈరోజు ముస్లింలలో. కానీ ఆ నిజామును దృష్టిలో పెట్టుకొని, నిజాం కూడా కొన్ని మంచి పనులు చేసిండు, మనం చేయలేదని లేవు. కానీ ఆయన పాలన అందరూ ముస్లింలు బాగుపడ్డరా? బాగుపడలేదుగా. మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు 700 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏకచక్రాధిపత్యం గేలిరు, మీ వల్ల మేము ఇట్లయినామని అంటావా? అనగలుగుతావా? అది నేను మీకు చెప్పే సమాధానం. ఓకే, మీరు ఏదో అడగబోతున్నారు ప్రశ్న. అదే అంటే ఇంకా ఆ వాసనలు ఉన్నాయా, అందుకే అడిగారా తిన్మార మల్లనని బీసీలు మా ఉచ్చదాగాలనే మాట ఎట్లొచ్చింది అని. అయితే నాకు ఎందుకంటే నాకు పేర్లు పుల్లన్న, ఎల్లన్న, మల్లన్న పేర్లు తీసుకోవడం, వ్యక్తిగతంగా తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా కానీ మీరు ప్రశ్నించినప్పుడు మీ సమాధానానికి నేను ప్రతి సమాధానం చెప్పకపోతే నాది కూడా తప్పైద్దని అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా తీర్మానం మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుగా నాకు కూడా గౌరవం, అభిమానం ఉంది. ఒక ప్రశ్నించే గొంతుగా అంటే ఏ వర్గానికి అన్యాయం జరిగినా, తర్వాత ఈ సమాజంలో రుగ్మతల పట్ల ఎవరు ఏ పక్షానైనా ప్రశ్నించవచ్చు, పోరాటాలు చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక కులాన్ని నిందించడం, ఒక కులాన్ని తులనాడడం, ఒక కులాన్ని ఈ సమాజంలో హేయభావం కలిగే విధంగా, విద్వేషాలు రగిలిచ్చే విధంగా మాట్లాడడం నేను కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే నేను ఆయనలాగా నేను అట్లా మాట్లాడలేను, నాకు మాట్లాడలేను. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష నేను అది కూడా మాట్లాడలేను. కానీ అది కరెక్ట్ కాదంటున్నా. ఎందుకు కాదంటే మనకు దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఐక్యత దెబ్బతినడానికి వీలుండదు. అంటే ఈ కులాల మధ్య చిచ్చు వచ్చినప్పుడు కూడా ఐక్యత దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఐక్యత దెబ్బతింటుందో రాష్ట్ర సమగ్రత దెబ్బతింటుంది. అంటే రాష్ట్ర సమగ్రత దెబ్బతిన్నప్పుడు అది ఏంటంటే అది అలజడిలే కదా, ఆందోళనే కదా. అది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు మీరు తుపాకులు పెట్టి కాల్చేదానికంటే
బాంబులు పెట్టి పేల్చే వాళ్ళని ఏమంటారు మీరు? టెర్రరిస్టులు అంటారు. అవును. అవునా కదా? అంతే. అట్లనే ఈ విధంగా సమగ్రతను దెబ్బతీసేవారు, కుల విద్వేషాలను రెచ్చగొట్టేవారు, వారు కూడా టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని చెప్తున్నా. వారని కాదు, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడతాను. ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా ఈ సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొడితే ఇది టెర్రరిస్టుల కంటే ప్రమాదం. వీరి మీద ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది వారనొచ్చు, ఇంకోరనొచ్చు. నేను కూడా అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంకో కులాన్ని నేను కూడా ద్వేషించడానికి లేదు. ఇప్పుడు అసమానతలు ఉంటే అడగవచ్చు, అవకాశాల కొరకు నేను కొట్లాడొచ్చు. కానీ ఈ రకంగా మాట్లాడినటువంటి భాష కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఓకే.